ఈ 2 గ్యారంటీల విషయంలో ఇక్కడ ఒక లాజిక్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నది. ఈ 2 గ్యారంటీలను మొత్తం 6 గ్యారంటీలలో 2 ఇప్పుడు ప్రకటిస్తున్నారు. మిగిలిన 2 తర్వాత. ఈ 2 గ్యారంటీలు ప్రకటించడం వెనుకంటే ప్రభుత్వానికి అంచనా వచ్చిన తర్వాత ప్రధానంగా ప్రజలపైన తక్షణ ప్రభావం చూపించేవి. ఈ తక్షణ ప్రభావం చూపించేది మహిళలపైన. వారికి ఉచిత బస్సు ప్రయాణము ఒక సానుకూల అంశంగా మారింది. రెండోది ఇప్పుడు వారికి ఉన్న సానుకూల అంశము 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రాయితీ పైన సిలిండరు. ఇది కూడా మహిళలపైనే ప్రభావం చూపించేదే. లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా మహిళా ఓటర్లు గంపగుత్తగా లేదా మెజారిటీగా ఎక్కువగా మహిళా ఓట్లు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వయం సహాయక బృందాలకు లోన్లు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం, బస్సు ప్రయాణము, ఈ 2 గ్యారంటీలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న కోటికి పైగా కోటిన్నరకు దగ్గర ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అందుకే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 27వ తారీఖు నాడు ఈ 2 గ్యారంటీలను అమలు చేయబోతున్నామని చెప్తున్నారు. ఈ 70-80 రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలలో ఎక్కువగా బడ్జెట్ అయ్యే వాటిని కాస్త నెమ్మదిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఎంత ఖర్చు అవుతున్నదో ఉచిత విద్యుత్తుకు ఒక 3,500 4,000 కోట్ల రూపాయలు, రాయితీ సిలిండర్ పైన ఒక 3,000 కోట్ల రూపాయలు, 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు అయితే వారికి ఒక నిర్ధారణకు వచ్చిండు. ఉచిత బస్సుకు సంబంధించింది ఏటా 300 కోట్లు 400 కోట్లు నెలకు, మొత్తం సంవత్సరానికి వారు అవుతున్న ఖర్చు 3,600 నుంచి 3,800 కోట్ల రూపాయలు దానికి అవుతున్నది. అంటే ఇప్పటికీ ఇన్ని గ్యారెంటీల విషయంలో వారికి వచ్చిన ఒక నిర్ధారణ, ఒక అంచనా. ఇక తర్వాత మిగతా గ్యారెంటీలు చేయూతకు సంబంధించినది. ఈ చేయూతకు సంబంధించిన వాటి విషయంలో ఇప్పటికిప్పుడే వారు చేయడానికి ఏ మేరకు స్కోప్ ఉందో చూడాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో రాబోతున్నది. వరుసగా వారు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అది దశల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ అర్హులైన వారికి ఇస్తున్న 40 లక్షల మందికి ఇవ్వడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఆ ఒక ఇంట్లో ఉండే కనెక్షను సాధారణ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, సిలిండర్ల సంఖ్య ఎక్కువ ఉండవచ్చునేమో. అట్లా అనుకున్నా సరే 30 లక్షల కుటుంబాలపైన తక్షణ ప్రభావం పడుతున్నది. లక్షలాది మంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ బహుశా లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వేస్తున్న, తెలివిగా అడుగులు వేస్తున్న దృశ్యం అయితే మన ముందు కనబడుతున్నది.